వెరిఫికేషన్ చేయించారు, ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించారు, ఓటర్ ఐడి కార్డులు వెళ్ళేలా చూశారు. నడిపేది ఎన్నికల సంఘమే, కానీ నడిపించే యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళందరికీ కొత్తగా ఓట్లు వచ్చినాయి. ఇది నెంబర్ 1. అంటే తెలుగుదేశం అభిమానులందరూ ఓట్లకి సంబంధించి నమోదు చేయించారు. జనసేన అభిమానులతో కూడా ఆ పనిని ఎక్కడికక్కడ ఫాలో అప్ చేయించారు. దీంతో ఆ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓట్ల నమోదు గత 4-5 నెలలు జరిగింది, ఈ పేర్లు ప్రకటించినప్పటి నుంచి కూడా. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సెకండ్ ఫేజ్ ఏం చేశారు, ఉన్న మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయటం, వాళ్ళతో అవసరమైతే ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించారండి. కొంతమందితో లోకల్గా ఉన్నటువంటి లీడరు, కార్పొరేటరో, కౌన్సిలరో, లేకపోతే లోకల్గా కాస్త ఫెమిలియర్ లీడరో కలిసేటట్టు చేశారు. దీనికి ఏంటంటే ఏదో రోడ్డు మీద ఇట్టా దండాలు పెట్టుకుని వెళ్ళేది ఏముండదు. ఈ ఏరియా మొత్తం మీద ఒక 4-5 ఓటర్లు ఉన్నారు. ఆ 4-5 కదా, ఆ ఏరియాలో ఉన్న ఫెమిలియర్ లీడర్ ఎవరో ఒకసారి వెళ్ళండి, అంతకంటే ఫెమిలియర్ లీడర్ ఇంకోసారి వెళ్ళండి, ఇట్లాగా లేదా ఫోన్లో మాట్లాడించండి. ఈ పనిని ఒక సీరియస్ యజ్ఞంలా చేశారు. దాంతో ఎప్పుడైతే అది జరిగిందో ఒక ఇనిషియేటివ్, ప్రతి ఒక్కళ్ళు ఓహో బాసే సీరియస్గా ఉన్నాడు అన్నటువంటి. ఇక్కడే వైసీపీకి లోపించింది. అప్పట్లో అభ్యర్థులు అనౌన్స్ చేసేసి